ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణించాయని, బడుగు బలహీన వర్గాల భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. నాగర్ కర్నూల్లో కుమ్మెర ఘటన బాధితులను బీసీ జాతీయ కమిషన్ మాజీ సభ్యుడు ఆచార్యతో కలిసి పరామర్శించారు. కాంగ్రెస్ పాలనలో బడుగు బలహీనులపై దాడులు అధికమయ్యాయని రామచంద్రరావు మండిపడ్డారు. మొన్న కోదాడ, నేడు నాగర్ కర్నూల్ లో జరిగిన ఘటనలే అందుకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్ నేతలే ప్రభుత్వ అండదండలతో ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని రామచంద్రరావు మండిపడ్డారు. వాళ్ళ పైన దౌర్జన్యం చేయడం అనేది ఉందో, ఇంతకన్నా అమానస్కరమైనటువంటి సంఘటన ఉండదు. సిగ్గుతోని మానవత్వం సిగ్గుపడాలి. కాంగ్రెస్ పార్టీ మాత్రం సిగ్గుపడట్లే. ఇంకా కాలం వేసుకొని ఎక్కడెక్కడో విహారయాత్రలో ఉన్నట్టుంది దొంగలు. ఎందుకు అరెస్ట్ చేయలేదని వాళ్ళని మీరు డిమాండ్ చేస్తాను, వెంటనే అరెస్ట్ చేయాలి, వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. అంతేకాకుండా ఈ కుటుంబానికి కూడా ఆర్థికంగా ఎక్స్గ్రేషన్ ఇచ్చి ఆదుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. మొత్తం సంఘటన మీద ఒక మెజిస్ట్రేట్ ఎంక్వైరీ జరగాలి. ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ అడగండి. ఎందుకంటే ఆర్టీఓకు, ఎంఆర్ఓకు జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి, క్వాజీ జ్యుడిషియరీ. ఆ క్వాజీ జ్యుడిషియల్ పవర్ లో మెజిస్ట్రేట్ ఎంక్వైరీ జరగాలి. జరిగి దాంట్లో తప్పులు ఎవరు చేశారో వాళ్ళ మీద వెంటనే పోలీసులకు చెప్పి చర్య తీసుకోవాలి, వాళ్ళ మీద కేసు పెట్టాలి అనేటటువంటి విషయాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. చట్టపరంగానే అడుగుతా ఉన్నాను. ఇది రాజకీయంగా అడగట్లేదు. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ సంఘీభావం చెప్తున్నారు, మంచిది. కానీ మీ పార్టీ మాత్రం, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ సంఘటన పైన మౌనంగా ఉన్నది. ఏదో ముసలి కన్నీ ఎవరైనా ఎవరిద్దరు వచ్చి కార్చిచ్చుడు, కానీ వాస్తవానికి వాళ్ళకి వీళ్ళ పైన ఎటువంటి ప్రేమ లేదు.